వారం రోజులుగా రాకేష్ మృతదేహం కోసం పడిగాపులు పడుతున్నటువంటి వారి బంధువులు చివరికి ఛత్తీస్గఢ్ నుండి ఉత్త చేతులతోటే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే తీసుకెళ్తాము అన్నటువంటి ఒక నమ్మకంతో వారం రోజులు అక్కడే గడిపినటువంటి వారి కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ మేనమామతో పాటు మిగిలిన బంధువులు కూడా అక్కడికి వెళ్ళి దాదాపు ఇక వస్తుంది అని అనుకుంటున్నటువంటి సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్, మేము మీ డెడ్ బాడీస్ను ఇవ్వము, మాకు కావాల్సినటువంటి ప్లేస్లో సంతకాలు పెట్టండి అని చెప్పేసరికి అక్కడే ఒక షాక్గా గురైనటువంటి వాళ్ళు సంతకాలు పెట్టకుండానే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చింతగట్టులోని వాళ్ళ స్వగ్రామానికి ఇక్కడ మొన్న అంటే వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి వారి బంధువులు కూడా ఇక్కడికి తిరిగి వచ్చారు. ప్రస్తుతానికైతే వారం రోజుల పాటు వాళ్ళు ఎట్లాంటి బాధలు, స్థితిగతులు, ఇబ్బందులు అనుభవించారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడికి రాగానే వాళ్ళ రాకేష్ తోటి తిరిగి వస్తారు, రాకేష్ డెడ్ బాడీ తోటి తిరిగి వస్తారనుకున్నటువంటి వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చేసరికి వారు రాకేష్ లేకుండానే తిరిగి రావడాన్ని చూసి చాలా ఆవేదన పూరితమైనటువంటి బాధతో కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రాకేష్ చివరి చూపుకైనా చూసుకోలేకపోతామా అని అన్న బాధ కూడా వాళ్ళలో ఉండే. కనీసం కుళ్ళిపోయినటువంటి శవాన్ని ఇచ్చిన ఎముకలనైనా సరే మేము దహనం చేసుకుంటాము, మా చేతుల మీదుగా చేసుకుంటామని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి మాటలు కూడా అందరినీ కలిసివేశాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మేమే దహన సంస్కారాలు చేస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పి వాళ్లను ఉత్త చేతులతో ఇక్కడికి పంపించడము, బిక్కుబిక్కుమంటూ కూడా వారం రోజులు గడిపినటువంటి విధానం ఎలా ఉంది ఒక్కసారి వారి బంధువులతో మాట్లాడదాం. ముఖ్యంగా రాకేష్ తండ్రి బూరా బాబు గారు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వారు ఇప్పటికే షుగర్ పేషెంట్ అని చెప్పి రాకేష్ తల్లి కూడా ఆవేదన, ఎందుకంటే చనిపోయినటువంటి కొడుకు కోసం పోయి ఇతను కూడా ఎన్ని ఇబ్బందులు పడతానన్నటువంటి ఒక ఆవేదన కూడా కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంటికి చేరుకున్నారు. వారి వారం రోజుల ఆ జీవనం ఎలా సాగింది ఒక్కసారి బాబు గారితో మనం మాట్లాడదాం. బాబు గారు, ఇప్పటి వరకు చివరికి చూపుకైనా చూసుకుందామని చెప్పి ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళిపోయారు, కానీ మీరు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అక్కడ కొడుకు ఏ అన్యాయం చేయలేదు, చదువుకుంటా అన్న పోయిన పిల్లగాడు చదువుకోలేదు, ఇవ్వలేదు అని కొడుకులు వీళ్ళు గవర్నమెంట్ చదువుకొనియాక వాడిని ఏదో అలా పోయినందుకు వాడిని ఎంత చిత్రగింతలు పెట్టినంటే మేము చూసేదానికి కూడా మాకు కనీసానికి ముఖం చూపించలేదు. అక్కడ గవర్నమెంట్ ఎట్లున్నదంటే మేము పోయిన వాళ్ళనే ఊటే కాల్చేద్దామన్న విధానంగా ఉన్నారు వాళ్ళు. అట్లా మాకు ఏం రెస్పాన్స్ లేదు. మేము చూద్దామన్న వాళ్ళను తరిమి కొట్టుడు, మేము ఆకలికి తిండికి తిప్పలకు మాకు 5 రోజులు బట్టి 6 రోజుల బట్టి చాలా ఇబ్బంది అయింది. వాళ్ళు ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా మేము కేసు వేయక తప్పది, వాడు ఉద్యోగాలకు వెళ్ళి ఊడక తప్పది, అంతే. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత భాష రాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు వారం రోజులు? మాకు భాష ఎందుకు రాదు, మాకు వస్తుంది భాష. చెప్పినాం వాళ్ళు చెప్పేదిగా వాళ్ళు చెప్పినాం, మేము చెప్పేదిగా మేము చెప్పినాము. వాళ్ళు మేము పోస్ట్ మాత్రం మేము శవాన్ని ఇవ్వము. ఎందుకు ఇవ్వమని అడిగితే అది కుళ్ళిపోయింది, మాకు కరెంట్ వస్తుంది, మాకు ఖరాబ్ అవుతుంది, మేము అందరం చేస్తాము, మేము ఈయన పూజ చేస్తాము, మీరు సంతకాలు పెట్టున్నాను అన్నాడు. సంతకాలు మేము పెట్టాము, ఎంత బొక్కలైనా పట్టుకపోతాం కానీ సంతకాలు పెట్టామని మేము ఉన్నాక అది వాడు అట్టాటోడు. మేము 21 తారీఖు నాడు పోయినాం. 25 రోజుల వరకు వాడు కనీసం ముఖం చూపించలేదు మాకు. చూసాక ఏమైంది, చూద్దామన్నా మమ్మల్ని గలవంత ఆటనిస్తలేడు. మరి అప్పుడే మేము పొంగనే సమయం ఇస్తే మేము పట్టుకొని వస్తాం కదా, కూలిపోయేదాకా ఎందుకు ఉంచున్నాను. అట్లా మేము అడిగితే వాడు మాకు రెస్పాన్స్ లేదు, మాకు రెస్పాన్స్ లేకుండా మాట్లాడతాడు. ప్రస్తుతానికి రాకేష్ వల్ల మేనమామ దారా సారయ్య గారు ఉన్నారు. ఎందుకంటే వారికి పూర్తిగా ఒక అవగాహన అయితే ఉండేది, ఎందుకంటే ఉద్యమం పట్ల కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా వారితో ఉండొచ్చు. గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి సారయ్య గారు మనతో ఉన్నారు. తను రాకేష్ మేనమామ. ఆ రాకేష్ మేనమామ దారా సారయ్య ఇన్స్పిరేషన్ తోటే వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా చెప్పారు. ప్రస్తుతానికైతే సారయ్య గారు, ఇప్పటివరకు అయితే చూశారు మీరు, అజ్ఞాతంలో ఎట్లాంటి పరిస్థితులు ఏందో చూశారు, బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో చూశారు. కానీ ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో డెడ్ బాడీస్ను కూడా బంధువులకి, కుటుంబ సభ్యులకు అప్పగించేది. కానీ ఈ విపరీతమైనటువంటి ధోరణి ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? మా అక్క వాళ్ళ చింతగట్టు రాకేష్ అక్క కొడుకు అల్లుడు. నాకు 21వ తారీఖు అబుజ్మాల్లో ఎన్కౌంటర్ జరిగిందని పేపర్ ద్వారా తెలుసుకున్న తర్వాత మేము 22వ తారీఖు మా బావ, మేము మా బంధువులం నారాయణపూర్ చేరుకొని పోలీసు వాళ్ళని కలిస్తే ఉండండి ఇస్తామని చెప్పిండ్రు. కనీసానికి మా అల్లుని ముఖం అన్న చూపించండి అని మేము అడుగుతూ చూపిస్తూ ఉండమన్నాడు. సాయంత్రం వరకు అదే విషయం చెప్పి రేపు రండి అన్నారు.
ఇది అదే ఎక్కడ చెట్ల దగ్గర ఎక్కడో ఒకడ ఉండి తెల్లారి మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే ఆగండి అన్నారు. ఆగండి అని మళ్ళీ సాయంత్రం వరకు అదే పరిస్థితి. చూపించండి అంటే చూపించుడు లేదు, పోలీసులతో నెట్టేసుడు బయటికి. అయినా మేము తీసుకెళ్తాం, వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా ఉండి ఇచ్చే వరకు ఉండి తీసుకెళ్తామని 22 నుంచి నిన్నటి వరకు, నిన్న 12 గంటలు, రాత్రి 12 గంటలకు బయలుదేరినాం మేము. పోయినా ఇంకా రోజు వాళ్ళు మా ఎంబడి పోలీసులను సివిల్లో పంపుడు, బెదిరింపులకు గురి చేసుడు. అంటే వీళ్ళు ఎంబడి బెదిరింపులకు గురి చేస్తే వెళ్ళిపోతారు. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? తెలుగు వాళ్ళు ఉన్నారు, డిఆర్జీ వాళ్ళు, అక్కడ ఉన్న లోకల్ డిఆర్జీ వాళ్ళు, సిఆర్పి వాళ్ళందరినీ మా వెంబడి పడుతున్నారు సివిల్లో. ఎప్పుడైనా వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి వాళ్ళని. అయినా మేము ఎస్పీ గారిని కలిసినాం మొన్న. తర్వాత సిఐ గారిని కలిసినాం స్థానిక పోలీస్ స్టేషన్. ఇక్కడ నుంచి లెటర్ పట్టుకురమ్మన్నారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి. ఇక్కడ నుండి ఫ్యాక్స్ ద్వారా పంపిల్లాం. మాకు ఇవన్నీ ఇచ్చినాం, ఆధార్ కార్డులు ఇచ్చినాం, ప్రూఫ్స్ అన్నీ రాసుకున్నారు. తెల్లారిస్తామన్నారు. మళ్ళీ అట్లా నిన్నటి వరకు చేసిండ్రు. నిన్నటి వరకు చేసి నిన్న 5 గంటలకు సాయంత్రం ఎస్పీ ఆఫీస్కి పిలిచినాం. 5 కుటుంబాలను పోయినాం మేము. ఎవరైతే అమరులైన అబూజ్మాడ్ ఎన్కౌంటర్లో 5 కుటుంబాలను ఎస్పీ గారు పిలిస్తే లోపలికి వెళ్ళినాం. మీకు 2 విషయాలు చెప్తున్నాం, గమనించండి అని ఎస్పీ గారు. ఒకటి, ఇక్కడ ఉండే మేము కాలుస్తాం, శవాలను చూడండి, లేకుంటే సంతకాలు పెట్టండి. మేము మా బంధువుల రక్త సంబంధికుల బాడీని మాకు ఇస్తే మాలోని బాడీ మేము తీసుకెళ్తాం. కానీ మీరు మీరే కాల్ చేస్తామంటే మేము రాము, చూడం, సంతకాలు పెట్టామని బయటికి వచ్చినాం. బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ ముందే మీడియా ఉన్నది, మేము బయటకు వచ్చాం. మీడియా కూడా తెలియజేసినాం, మీడియా ద్వారా ప్రపంచానికి. బెదిరింపులకు గురి చేసుడు. మేము పోయిన ఒక 6 రోజులు, 5 రోజులు నిన్నటి వరకు విపరీతమైన ఇబ్బందులు. పోలీసు వాళ్ళు ఏదో ఒక రకంగా మా మీద దాడి చేయడం కోసం ప్రయత్నాలు. బీజేపీ వాళ్ళు తిరగడం మా చుట్టూ. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనే ఆలోచనతో వాళ్ళు మమ్మల్ని భయానికి బాగా గురి చేసిండ్రు. నిన్న సాయంత్రం వరకు కూడా మా ఎంబడి వెహికల్ ఫాలో అవ్వడు. మేము ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో 5 కుటుంబాలం మా వెంబడి తిరుగుడు అట్లా చేసిండ్రు. ఒకటి ముఖ్యంగా ఏంటిదంటే, మేము 22వ తారీఖు ఇక్కడ నుండి పోయినాం పేపర్ ద్వారా తెలుసుకున్న తర్వాత. 22వ తారీఖు లేకుంటే 23వ తారీఖు 22 పోస్ట్ మార్టం చేసి అయినా 23 కన్నా మా అల్లుని శవం మాకు ఇవ్వాల్సి ఉండేది. కావాలని పోలీసు వాళ్ళు కుళ్ళిపోయే వరకు చూసి అది ఇప్పుడు ఇస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది అని ఒక సాకుతోటి మాకు వాళ్ళు ఇవ్వద్దని చెప్పలేక ఇది ఒక సాకు మాకు చెప్పడం జరిగింది. అయినా మేము ఒప్పుకోలేదు. కుళ్ళిపోయినా పర్వాలేదు, పురుగులు పడ్డ పర్వాలేదు, మేము తీసుకెళ్తాం. అది తీసుకెళ్లే వరకు కూడా మేము ఇక్కడనే ఉంటాం. మీడియా ద్వారా తెలియజేసినాం నిన్న ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఈ ప్రభుత్వము మేము ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వం. ప్రజలము మేము తెలంగాణ వాసులము, ఈ దేశ ప్రజలము. మేము ఓట్లేస్తే గెలిచిన మా పిల్లలను చంపుతారు, మా రక్త సంబంధికులను చంపుతారు. పాకిస్తాన్లో వేరే దేశస్తులతోటి చర్చలు జరుపుతారు మోదీ ప్రభుత్వం. ఇవాళ మన తెలంగాణలో మన దేశ ప్రజలము, మా పిల్లలను చంపినావు నువ్వు, చంపిన మా శివాలని ఏమంటే ఎందుకంత అంత ప్రభుత్వానికి అంత ఎందుకు? మేము కూడా ఓట్లు వేసినాం కదా. ఇవాళ నువ్వు ఆ సీట్లో కూర్చోడానికి ప్రధానమంత్రి కావడానికి మేము కూడా ఓట్లు వేసినాం. అందరు ఓట్లు వేస్తేనే ఇవాళ నువ్వు ప్రధానమంత్రి అయినావు. ఎందుకు ఇంత వివక్ష అని తెలంగాణ ప్రజల మీద కానీ దేశ ప్రజల మీద కానీ? ఇవాళ మావోయిస్టు పార్టీ ఖనిజ సంపద దోసుకపోకుండా అక్కడ ఆదివాసులకు అండగా ఆదివాసులను చంపి ఖనిజ సంపద దోసుకపోవడం కోసం మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దాని మీద మావోయిస్టులు ఏమంటారంటే, ఖనిజ సంపద వాళ్ళకు చెందవలసింది, అది వాళ్ళ ఆస్తి, ఆదివాసులది. అంతేగాని వాళ్ళు ఎవరి మీద దాడి చేస్తలేరు, అమాయక ప్రజలను చంపుతలేరు. అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని చంపుతలేరు కదా. అందులో భాగంగా పాకిస్తాన్లతో చర్చ జరిపినావు. అదే మావోయిస్టులతో ఎందుకు జరపవు? దేశ ప్రజలే, రాష్ట్ర ప్రజలు. ఏంటిది నీ వివక్ష? ఏంటిది? ఖనిజ సంపద వారికి సంపద దోచిపెట్టడం కోసమే నువ్వు పెట్టుబడిదారి వ్యవస్థ. ఓకే, ఇప్పుడు మామూలుగా ఫ్రీజర్లనైనా భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఎందుకు ఇంత పరిస్థితులు తీసుకొచ్చి? ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరికైనా సరే నెల రోజులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా శవాలను అప్పగించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. కానీ ఫ్రీజర్లు కూడా పెట్టకపోవడము, అలాగే మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం 5 ఉండడాన్ని, దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు మీకేమనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత? అయితే మొత్తం 27-28 మంది అమరులైన్లు. అందులో ఛత్తీస్గఢ్ వాళ్ళ బాడీలను అప్పచెప్పారు. మేము చూస్తాను రోజుకు 4-5 తీసుకెళ్తాను. అయితే మేము అడిగితే ఏమంటారంటే,
ఈ ఛత్తీస్గఢ్ వాళ్ళు అయిపోయిన తర్వాత మీ బాడీలు ఇస్తాం సీరియల్ ఉన్నది అని చెప్పి ఆయన కూడా అర్థం చేసుకొని నిన్నటి వరకు ఉన్నాం. ఇది ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో మీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణకు చెందిన 5 కుటుంబాలు ఉన్నాం మేము. 5 డెడ్ బాడీలే ఉన్నాయి, మిగతా వాళ్ళు అందరూ ఇచ్చేసిండ్రు. అది వాళ్ళు ఆ ప్రభుత్వమే మొత్తం మావోయిస్టు పార్టీ లేకుండా ఉండాలనేది ఆ ప్రభుత్వం ఆలోచన. కానీ ఈ దేశ ప్రజలే, మా చనిపోయిన పిల్లలు ఈ దేశ ప్రజలే, రాష్ట్ర ప్రజలే, నీకు ఓటేసిన కుటుంబాలమే మేము. ఇది కావాలన్న దోపిడీ కోసం, వనరుల దోపిడీ కోసం ఆదివాసీ అమాయకులను చిన్న పిల్లలను కూడా చంపుతున్నారు. అక్కడ 6 నెలల పాపను చంపిళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ పేరుతోటి. 6 నెలల పాప ఎక్కడ ఎవరి మీద దాడి చేసింది? పాలిస్తాంది తల్లి, పాలిస్తుంటే కాల్పులు జరిపితే 6 నెలల పాప చనిపోయింది. అది మోదీ ప్రభుత్వం చేసే విధానం. మేము ఇప్పటికైనా మా అల్లుని శవాన్ని లీగల్గా ఫైట్ చేసి కోర్టు ద్వారా అస్థికలు ఇచ్చినా తీసుకొచ్చి దాన సంస్కారాలు చేసుకుంటాం. అప్పటి వరకు వదిలిపెట్టాం. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అస్థికలు అంటున్నారు, ఆ కాన్షియస్ వాళ్ళకు ఉందా? ఎవరెవరిని ఎక్కడెక్కడ కాల్చారో, ఏ ప్లేస్లు ఉన్నాయో అట్లాంటి కాన్షియస్ తోటి వాళ్ళు ఉన్నారా అక్కడ? వాళ్ళు ఒకవేళ కాలుస్తే అది చట్టవిరుద్ధం, వాళ్ళు శిక్ష అర్హులవుతారు. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు వరకు మేము హైకోర్టు న్యాయం జరగకుండా సుప్రీంకోర్టు వరకు పోతాం. అప్పుడు ఏం చెప్తుంది? వాళ్ళ పిల్లల శవాలను వాళ్ళకి ఏమని చెప్తుంది. ఈయనప్పుడు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, శిక్ష అనుభవిస్తారు. మేము న్యాయంగా సుప్రీంకోర్టు వరకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చూసినట్టయితే రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ సమన్వయ లోపంతో దేశాన్ని ఒక్కతాటిపై ఉంచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా మీరు? అదేం లేదు, ఏ రాష్ట్రమైనా దేశమైనా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా దోపిడీ ప్రభుత్వాలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా దోపిడీ ప్రభుత్వాలు. ఈ బూర్జోవా పార్టీలన్నీ దోపిడీ ప్రభుత్వాలు. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగదు. అమాయక ఆదివాసులను చంపుతున్నారు ఇక్కడ. ఇవాళ మా అల్లుడు ఏం చేసిండు? పీజీ వరకు చదువుకున్నాడు పోయిండు. ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తాను హైదరాబాద్కి వెళ్ళి మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరిండు. ఎవరిని చంపిండు? ఇప్పటి వరకు పార్టీలో పెట్టినాక ఎవరైనా చంపిండా? నేర చరిత్ర చూపించండి, లీగల్గా కేసు పెట్టి జైలుకు పంపండి. ఎక్కడ న్యాయం అండి? బీజేపీ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఎందుకంటే వారం రోజుల పాటు అక్కడే పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ గమనించారు. ఎప్పుడు వస్తారన్నటువంటి ఒక ఆందోళన, ఒక ఎదురుచూపులు మాత్రం ఇక్కడ కనిపించాయి. కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మీ మీద కూడా ఒక స్పెషల్ నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంట ఫాలో అవ్వడము, ఒక భయభ్రాంతులకు గురి చేయడం కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు బట్టి మాకు వినిపిస్తుంది. అసలు ఈ వారం రోజుల పాటు మీరు ఎక్కడ ఉన్నారు? మీ షెల్టర్ ఎక్కడ ఉంది? మీ భోజనం ఎక్కడ చేశారు? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? 21వ తారీఖు నాడు ఛత్తీస్గఢ్ అంబుజ్ఘాట్ దాంట్లో ఎన్కౌంటర్లో మా బావగారైన రాకేష్ alias వివేక్ గారు అమరులైనని తెలిసిన తర్వాత మేము 22వ తారీఖు నాడు నైట్ వెళ్ళిపోయినాము. 23 పొద్దున్నే మార్నింగ్ అక్కడ నారాయణపూర్ చేరుకున్న తర్వాత హాస్పిటల్ కాడికి 11 గంటల ప్రాంతంలో వెళ్ళిపోయినాము. ఆడికి పోయే వరకు ఏమైంది అంటే అందరు పోలీసు పోస్ట్ మార్టంలు జరుగుతున్నాక గేట్ కాడికి పోయి చూసే వరకు ఏమంటే మన తెలంగాణలో బర్ల ఎడ్ల దొడ్లు వేసే షెడ్లు ఉంటాయి కదా, ఆ షెడ్లలో ఈ శవాలను తీసుకుపోయి కుప్పగాడ పడేసినాయి నట్టుగా ఉండి వాటిని చూసి మేము చాలా బాధపడి ఆ స్మెల్ మా బావకి ఈ పరిస్థితి వచ్చిందని మేము బాధపడుకుంటా ఒకసారి చూస్తామన్నా కూడా కానీ మమ్మల్ని ఇమీడియట్గా మమ్మల్ని ఆ గేటు నుంచి బయటికి మొత్తం హాస్పిటల్ నుండి బయటికి గంట ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి బయటనే ఉన్నాము. తర్వాత అదే రోజు సాయంత్రం 4 గంటలకు సార్ మా బాడీ ఏమైంది, మా వివేక్ బాడీ ఏమైంది అదే అని మేము మాట్లాడితే ఒకటే మాట చెప్పి పోస్ట్ మార్టం కాలేదు, రేపు పోస్ట్ మార్టం అయితే రేపు ఇస్తాము, రేపు ఇచ్చినాక తీసుకొని పోతున్నారు అంటే మేము అదే హాస్పిటల్ ఎదురున్నాయి అదే వరండాలో అక్కడనే ఉండడం జరిగినాక మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఆడికి పోయినాక చూసినాక పోస్ట్ మార్టంలు అన్నీ జరిగినాక మళ్ళీ ఏమైంది సార్ అని అక్కడ డెడ్ బాడీలో ఎంక్వైరీకి ఉండే ఏసీపీ సారు లేకపోతే సిఐ సారు మనకు అదే ఆ సార్ని అడగడం జరిగితే ఇస్తాం అనుకుంటా సాయంత్రం రోజు అదే గడపడం జరిగినాక అదే రోజు కూడా మళ్ళీ అడుగుతామంటే ఆధార్ కార్డులు ఇవ్వండి, మీరెవరెవరు వచ్చేలో మీరు ప్రూఫ్లు ఇవ్వండి, మీ బయోడేటా ఇవ్వండి, అవన్నీ చేసినాం అంతా రాసినాక మళ్ళీ సాయంత్రం రాత్రి 9 గంటలకు అడిగితే రేపు పొద్దున మార్నింగ్ ఇస్తాం తీసుకోపోండి అన్నాక మళ్ళీ మార్నింగ్ పోతే మమ్మల్ని హాస్పిటల్ నుండి మొత్తానికే బయటికి గంటేసిళ్ళు, మెయిన్ గేట్లకు వెళ్ళి బయటికి గంటేసిళ్ళు.
24 తారీఖు నుండి 25వ తారీఖు వరకు 26వ తారీఖు కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు. అక్కడి ప్రభుత్వం కానీ అక్కడి పోలీసు వాళ్ళు కానీ లోపలికి పోనీయలేదు. నిన్న మధ్యాహ్నము మేమందరం 5 బాడీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఎస్పీ ఆఫీస్కు పోయి కలిసి మాట్లాడి మరి ఏంది అనేది చేద్దామని మేము పోయిన సందర్భంలో ఆడికి పోయినాక మళ్ళీ ఏం చేసేవాళ్ళు అంటే మమ్మల్ని మభ్యపుచ్చేందుకు మళ్ళీ అక్కడ నుండి ఆ లోకల్ పోలీస్ స్టేషన్కు కుటుంబ సభ్యులు అందరినీ తీసుకుపోయి అందులో కూకుండా పెట్టి నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూకుండా పెట్టి ఆడ కూకొని మేము మాట్లాడుతూ ఉండగా ఎస్పీతో మాట్లాడి చేయించినాక ఒకటే మాట ఏంటంటే మేము ఇక్కడనే ఖననం చేస్తాము, మీరు ఇక్కడ ఉండాలి, మీరు చూడాలి, మీ ముందే ఖననం చేస్తాము, మీరు ఉండాలి అదే అంటే మేము ఒప్పుకోలేదు, సంతకాలు పెట్టలేదు. మేము బయటికి వెళ్ళొచ్చినాక ఒక 1 అవర్ తర్వాత మేము ఏం చేసినామంటే బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా మేము బండి స్టార్ట్ చేసుకొని మేము వెళ్ళొస్తుంటే మా ఎంబడి పోలీసు వాళ్ళు ఎప్పటికీ ఎంబడి పడుతున్నారు. ఆ రోజు కూడా నిన్న కూడా ఎంబడి పడ్డా కూడా కానీ మేము ఏం చేసినట్టే ఏది భయపడకుండా సైలెంట్గా ఉన్నాము. మేము 7 గంటల తర్వాత కూడా మేము నారాయణపురంలో ఉన్నాము. అప్పుడు ఖననం చేసిళ్ళు, దానం చేసిళ్ళు అని అప్పుడు వీడియోలు వచ్చినాయి అని మన తెలంగాణ నుండి వచ్చిన న్యూస్ ద్వారా మాకు తెలిసినది తప్ప కానీ అక్కడ మాకు ఏమి తెలియదు. ఖననం చేసింది తెలియదు, దానం చేసింది తెలియదు, మాకు ఏది తెలియదు. ఆ తర్వాతనే రాత్రి 12 గంటల తర్వాత మా బావను ఖననం చేసిన అని బాధతో మేము చేసి తీసుకోలేకపోతున్నామని ఇన్ని రోజులుండి మా బావను పట్టుకపోతాడని బాధతో కుమిలిపోయి రాత్రి 12 గంటలకు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఇంతసేపు 5 రోజులు కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మీకు అనిపించినటువంటి ఎందుకు ఇవ్వలేదన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మీ తోటి వచ్చినటువంటి వాళ్ళు పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి శత్రువులను కూడా డెడ్ బాడీస్ని అప్పగించినటువంటి సందర్భాలున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ ప్రకటించాలన్నటువంటి ఒక సూచనలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చినటువంటి లెటర్ల ద్వారా కూడా కాల్పుల విరమణకు కూడా లెటర్లు రాశారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తోటి కూడా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దానిపై కూడా సానుకూలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ పట్ల ఎందుకింత వివక్షత చూపించిందనుకోవచ్చు. ప్లస్ ఒకవేళ కాల్పుల విరమణ ప్రకటించకపోను చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలని కూడా ఏ కారణంతో ఇవ్వలేదని మీకు అనిపిస్తుంది? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వము, సెంట్రల్ ప్రభుత్వం ఉండడం వలన వాళ్ళు పోలీసు వాళ్ళు మాదే ప్రభుత్వము, మా సెంట్రల్, మేము ఏం చేసుకున్నాం, మేము ఏం కాదు. అదే మన కేశవరావు వాళ్ళు కోర్టు నుండి స్టే పట్టుకొచ్చినా కూడా కానీ దాన్ని తీసి ఇట్లా పడేసేది తప్ప కానీ దానికి విలువ వేయలేదు. కోర్టు అని తీసి పడేసింది తప్ప కానీ ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం అనే అహంకారంతోనే ఇది జరిగింది తప్ప కానీ వేరే ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం అహంకారంతోనే ఇవన్నీ జరిగి కోర్టును కూడా ధిక్కరించే ప్రసక్తిలో కూడా వాళ్ళు చేశారు అంతే. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఛత్తీస్గఢ్కు వెళ్ళినటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 5 కుటుంబాలతో పాటు మరో 2 కుటుంబాలు కూడా అక్కడ ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వాళ్ళు మొత్తం 7 డెడ్ బాడీస్ని మాత్రం ఇక్కడ అప్పగించలేదని చెప్పి అంటున్నారు. వారం రోజుల పాటు పడిగాపులు కాస్తున్నా కానీ పట్టించుకునేటువంటి వాళ్లే లేకుండా పైగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అక్కడి నుండి ఇప్పుడు ఇస్తాము రేపు ఇస్తామని చెప్పి వారం రోజుల పాటు ఆ శవాలు కుళ్ళిపోయేదాకా వేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కుళ్ళిపోయాయి కాబట్టి మీరు తీసుకుపోవడానికి వీలు లేకుండా ఉన్నాయి, మళ్ళీ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక సాకుతోటి డెడ్ బాడీస్ వాళ్ళే ఖననం చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత మేల్కోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హిందూ సంస్కారం ధర్మం ప్రకారం మాత్రం ఇక్కడ డెడ్ బాడీస్ని ఖననం చేసేంత వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ హిందూ మతం పేరు చెప్పి హిందూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడాన్ని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ వాళ్ళ నాన్నమ్మ నిన్న మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుతున్నప్పుడు నోములకు వస్తున్నారంటే వీళ్ళు ఎంత ధార్మికంగా కూడా ఉంటున్నారన్నది కూడా, ఎందుకంటే నోములు హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే నోచుకుంటారు కాబట్టి అవి కూడా గుర్తు చేసుకుంటూ ఎప్పుడైనా వస్తాడా అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపించింది. అంటే రాకేష్ మృతదేహాన్ని తీసుకుని వస్తాడని ఎదురు చూసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధువులకు మాత్రం నిరాశ ఎదురైంది. ఉట్టి చేతులతోటి ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పాలో సమాధానం లేక దారి పొడవునా ఏడ్చుకుంటూ వాళ్ళు రావడము, ఇక్కడ రాకేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి అన్నటువంటి ఒక ఆవేదనతోటి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ బంధువులు కూడా హృదయం ద్రవించేలా రోధించడాన్ని అందరినీ కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైనా సరే వాళ్లను అంటే చనిపోయినటువంటి మృతదేహాలకు కూడా అంతిమ సంస్కారం చేసేటువంటి పరిస్థితి లేని విధంగా ప్రవర్తించడం, ఇంత కర్కశంగా ప్రవర్తించడాన్ని మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన భరితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. హనుమకొండ చింతగట్టు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.